యోగా మనందరి జీవన విధానంలో భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డ్వాక్రా మహిళలతో యోగా సాధన కార్యక్రమాన్ని ఒంగోలులోని మినీ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5,000 మంది స్వయం సహాయ సంఘాల మహిళలు భాగస్వాములయ్యారు. పొదుపు మహిళలతో యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం యోగ సాధన చేయించారు. పొదుపు సంఘాల మహిళలతో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 11 లక్షల మంది యోగా సాధన కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. రేపు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 6,000కు పైగా ప్రదేశాలలో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. వికాసం చెందుతుంది, ఆత్మ వికాసం చెందుతుంది. నా కుటుంబం కొరకు సమాజం కొరకు పని చేస్తాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో రేపు గౌరవనీయులు PM గారు CM గారు అటెండ్ అవబోతున్నారు. ఆ కార్యక్రమం ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాము. ఒకే టైంలో దాదాపు 2 crores మెంబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 లొకేషన్స్లో అటెండ్ చేయబోతున్నాము. సో దీనిగాను మనము లాస్ట్ మంత్ May 21 నుంచే ఇక లాస్ట్ గడిచిన 1 month కూడా యోగాంధ్ర మంత్గా వివిధ కార్యక్రమంతో జరుపుకుంటున్నాము. మన ప్రకాశం జిల్లాలో దాదాపు 11 lakhs మంది పీపుల్ని యోగా కోసం రిజిస్టర్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమంలో దాదాపు 6,458 లొకేషన్స్ వెన్యూస్ నుంచి కూడా ఒకే టైంలో అటెండ్ అవుతారు. సో దీనికోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన అధికారులు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఈ రోజు వచ్చిన మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా ఈ యోగాని మీరు అందరూ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు. మీ అందరూ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 21 తర్వాత కూడా ఈ యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మీరు పాటించాలి. ఎందుకంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర 2047లో యోగాని ఒక ముఖ్య అంశంగా పెట్టడం జరిగింది. విత్ ద గోల్ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్. దానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేయాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కోఆపరేట్ చేసిన అందరూ HODsకు, ఇక్కడికి వచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు, SP గారికి అందరికీ కూడా, అదేవిధంగా డిఫరెంట్ యోగా ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి. వారు లాస్ట్ 1 month నుంచి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర అనే ప్రోగ్రాం 2047లో మనం ఒక ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని సాధించాలనే ఉద్దేశంతో యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలు కుటుంబ సభ్యులకు ఎక్కువగా చేయాలంటే మహిళలకు తెలియాలి. వాళ్ళకి ఈ యొక్క యోగా యొక్క అవగాహన కల్పిస్తే ఆ ఫ్యామిలీని అంతా చక్కగా వాళ్ళు ఆరోగ్యం వైపు తీసుకెళ్లే ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుకని ఇది టార్గెట్ చేసి మహిళలకి ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమం కల్పించాలి. రేపు దీన్ని ఉధృతంగా భారతదేశం లెవెల్లో, అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్ నుంచి చేస్తున్నారు. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇంతమంది మహిళలు అలా ఇక్కడ ఈరోజు హాజరవడం చూస్తుంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని మీరు తీసుకురాగలుగుతారనేటువంటి మంచి నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి కంప్లీట్ చేసుకోవటం. దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, SP గారు, మన సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ గారు, HODలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మహిళలు వచ్చిన అందరూ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు జరగబోయే 11వ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా మనకు కరెక్ట్గా 2014 జూన్ 21న అప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితికి లెటర్ పెట్టి ఇది ఇంటర్నేషనల్ డేగా మనం పెట్టుకుంటే
మన యావత్ దేశం అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ పంపిస్తే ఆ రోజు దాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాన్ని ఆమోదం చేసిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రపంచం అంతా కూడా యోగా దినంగా మనకి జూన్ 21న చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దాన్ని ఉద్దేశపూర్వకంగానే 11 సంవత్సరాల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా జూను 21వ తారీఖున యోగా దినంగా మనమంతా కూడా ప్రకటించుకొని యోగా చేయటం జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పేసి రేపు ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి ఆంధ్రాకి రేపు వైజాగ్లో జరగబోయే కార్యక్రమానికి దగ్గర 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి రిజిస్టర్ చేసుకోమంటే 2,34,000 మంది ఈరోజు మన స్టేట్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారిది ఒకటే ఉద్దేశం, ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా బాగుండాలనేది ఆయన సంకల్పంతో యోగా కూడా ఈరోజు 4 రోజుల నుంచి ప్రతిరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఇంతమంది మహిళలు కానీ ఇంతమంది వచ్చారంటే, అధికారులు కూడా రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టారంటే దాని ఉద్దేశం యోగా అనేది ఎంత నీడ్ అనేది రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళడానికి అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఒక ట్రైనింగ్ ఈరోజు ఈ 4 రోజులు చేసిన ఎంతోమంది కూడా యోగా క్లాసెస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు కూడా ఒక టీచర్గా తయారయ్యే విధంగా ఈరోజు 4 రోజులు ఈ కార్యక్రమాలు పెట్టారు. అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనం దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒంగోలులో ఇంత ఎత్తున ఇంతమంది మహిళలతోటి మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మనస్ఫూర్తిగా మా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రేపటితోటి మనకి యోగా డే కాబట్టి రేపటితోటి మళ్ళీ అయిపోయిందని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనం ఇంట్లో కూడా చేసుకొని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మన హెచ్ఓడీలందరూ కూడా ఈ 4 రోజులు ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా రోజు చేసుకొని సక్సెస్ఫుల్ చేసినందుకు వారందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనందరికీ తెలుసు, ఇప్పుడున్న ఒత్తిళ్లలో, ఇప్పుడున్న లైఫ్ స్టైళ్లలో ఉదయాన్నే మనం యోగా చేసి మన బాడీ, మైండ్, సోల్ ఒక కోఆర్డినేషన్తో మంచిగా హెల్తీగా ఉండాలంటే దానికి యోగాతోనే మనం ముందుకు వెళ్ళాలా. ఈరోజు ఇప్పుడున్న సమయంలో, ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి, చిన్నవారికి బీపీలు, హార్ట్ అటాక్లు తొందరకంటే మన లైఫ్ స్టైల్ సరిగా లేదు. సో అందుకని మనం రాబోయే కాలంలో మంచి హెల్తీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు 24/7 విజన్లో మన హెల్త్ బాగుంటేనే ఏదైనా మనం సాధించవచ్చు. అందుకని మనం యోగా ద్వారా హెల్త్ని కాపాడుకుంటూ మన ఆశయాల్ని, మన అభివృద్ధిని, మనం అనుకున్న పనులన్నీ చేయాలంటే హెల్త్ బాగుండాలి. దాంతో యోగాతోనే సాధ్యం అనేది మనం అందరం గుర్తించి రాబోయే ఈ 1 నెలలో చాలా అద్భుతంగా మన జిల్లాలో చాలా బాగా యోగా ఈ క్లాసెస్, ఈ 1 year అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు. మనం కూడా రేపు ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇతర మంత్రులతో, లోకేష్ గారు, ఈ మంత్రులతో రేపు ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించాలని మేము ఆశిస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు ఈ నాలెడ్జ్ చేయటమే కాకుండా మీ జీవితాంతము యోగా మీ లైఫ్లో ఒక పార్ట్గా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాము చేసిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో ఈరోజు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్, థిమాటిక్ ప్రోగ్రామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఈరోజు నిర్వహించడం జరిగింది. సో దాంట్లో దాదాపు 5,000 నుంచి 6,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గౌరవనీయులు PM గారు, CM గారు అటెండ్ చేయబోతున్నారు. దాంట్లో వైజాగ్లో ఒకే లొకేషన్లో దాదాపు 5 lakh మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1,50,000 లొకేషన్స్లో దాదాపు 2 కోట్ల జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు 11 lakh మందిని రిజిస్టర్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు అందరూ కూడా రేపు 7 to 8 ఏదైతే మన
రాష్ట్ర ప్రోగ్రామ్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైంలోనే మన జిల్లాలో దాదాపు ఒక 6,438 లొకేషన్స్ వెన్యూస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ ప్లేసెస్లో కూడా వారు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతారు. లాస్ట్ 1 మంత్ నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ యోగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మన జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా వారు ప్రైజ్ విన్ చేయడం జరిగింది. వారు అందరికీ కూడా ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ 1 మంత్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ ద స్టాఫ్స్ వారందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలి, కంటిన్యూస్గా మీరు యోగా చేస్తూ ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వైజాగ్లో మన రాష్ట్రలో భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. దగ్గర 5 లక్షల మందితోటి రేపు యోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్య ఉద్దేశం ఒకటే, యోగా అనేది ఎంత నీడ్ అనేది ఈరోజు ప్రజలకు కూడా తెలియపరచడానికి నెల రోజుల నుంచి యోగా క్లాసెస్ ఇవ్వటం, అనేక మందిని కూడా రిజిస్టర్ చేసుకోమంటే ఈరోజు 2,40,000 మంది వరకు ఈరోజు యోగా సంబంధించిన ట్రైనర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రంలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నీడ్ ఏదైతే అవసరం ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి రోజు పొద్దున్నే ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కానీ కుటుంబం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు మన జిల్లాకు వచ్చాక 11 లక్షల మంది దగ్గర ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో యోగా ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉంటాయో అందరికి కూడా తెలవటానికే ఈరోజు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు ఒంగోలులో మనకి మహిళలతోటి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా చేపట్టడం జరిగింది. దీనికి ఈరోజు అటెండ్ అయ్యాం. ఎంతోమంది మహిళలు కూడా కొన్ని వేల మంది ఈరోజు అటెండ్ అయ్యి యోగా క్లాసు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. రేపు మార్నింగ్ కూడా ఒంగోలులో కూడా మళ్ళీ 5-6 వేల మందితోటి రేపు మార్నింగ్ కూడా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఈవినింగ్ స్టేడియంలో చేపడుతున్నారు. కాబట్టి అందరం కూడా ఆలోచించుకొని అందరం కూడా యోగా ఎంత అవసరం అనేది కూడా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పాన్ని కూడా తెలియజేస్తాం.